అఖండ సినిమా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవడానికి ఏమి ఉండదు. అఖండ పరిచయంతో కొన్ని నిమిషాలు బాలకృష్ణ తెరపై కనిపిస్తారు తప్ప బాలకృష్ణ చేసేది ఏమి ఉండదు. ఇక మధ్యలో అనంతపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కాసి మాస్ ఆడియన్స్ కోసం ఫైట్ పాటతో సరిపెట్టుకుని ప్రయత్నం చేశాడు. ఇక మొదటి భాగంలో చైనా, టిబెట్, మణిపూర్ గొడవలతో గందరగోళంగా సాగుతుంది. అసలు కథ మొదలవుతుందనే సందేహాల మధ్య ఇంటర్వెల్ బ్యాంక్ కోసం అఖండను తీసుకొచ్చి తెరపైన విధ్వంసం సృష్టించారు. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమి ఉండదు. ఇక సెకండ్ హాఫ్ లో మొదలైన తర్వాత అదే చైనా కుట్రలతో రొటీన్ గా రెగ్యులర్ గా సాగిపోతాయి. ఆదిపినిశెట్టి ఎపిసోడ్ సహనాన్ని పరీక్ష పెట్టేలా ఉంటుంది. బాలకృష్ణ ఆదిపినిశెట్టి మధ్య వచ్చే మొదటి ఎపిసోడ్ కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. ఆ తర్వాత వారి ఇద్దరి మధ్య ఎపిసోడ్ చాలా దారుణంగా ఉండడమే కాకుండా ఈ సినిమా ఇది అవసరమా అనే అనుమానం వస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అఖండ హైందవ సనాతన ధర్మం కోసం బోధనలతో బోయపాటి శ్రీని విసిగించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. ఈ సినిమా ఊహకందని యాక్షన్ సీన్లు, లాజిక్ లేని సన్నివేశాలతో సాగుతుంది. అఖండ మిగిల్చిన మంచి అనుభూతిని ఈ సినిమా పూర్తిగా తుడిపేసే ప్రయత్నం చేసింది అనిపిస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులకు తప్ప పెద్దగా జనాలకు నచ్చకపోవచ్చు. ఇప్పుడున్న కలెక్షన్ ప్రకారంగా ఈ సినిమా అయితే మాత్రం ఫ్లాప్ సినిమా. తమన్ అనగానే లౌడ్ సౌండ్ వినలేము, గోల ఎక్కువగా ఉంటుంది, తలపట్టేస్తుంది. స్పీకర్ పక్కన ఉన్న వాళ్ళకి తలపోటు వచ్చేస్తూ ఉంటుంది ఈ సినిమాలో. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.